హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 17. సమయం 6 గంటలు కాగానే నేను నా రూమ్ నుండి, ఆ ఇంటి నుండి బయటికి వచ్చేశాను. అక్కడి నుండి 5 నిమిషాలు నడిచాక ఒక ఆటో కనిపించింది. ఆ ఆటో అతడిని ఆపి బస్టాండ్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పాను. నా బ్యాగ్ లోపల పెట్టేసి కూర్చున్నాను. ఇక నేను డిసైడ్ అయిపోయాను. ఇక ఇంటికి వెళ్ళి నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు అని చెప్పేస్తాను. ఎందుకు నాకు ఈ ప్రేమలు, దోమలు. ఇంటికి వెళ్ళి నా చావేదో నేను చస్తాను. ఈ డబ్బున్నోళ్ళతో ఎవరు పడతారండి బాబు! ఆయన నన్ను ప్రేమించినా చూసేవాళ్ళు నన్నే అంటారు కదా! డబ్బు ఉన్నోడికి వల వేసి పట్టింది ఈ పిల్ల అని ఆ మాటలు పడడం నాకు అస్సలు ఇష్టం లేదు. రేపేదైనా జరిగితే అత్తల పెంపకంపై మాట వస్తుంది. అందుకే ఈ తలనొప్పులు ఏవి వద్దు నాకు. అలా అనుకుంటూనే నేను నా ఆలోచనలో ఉండగా ఆటో ఆగింది. నేను ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి బస్ స్టాండ్‌కి వెళ్ళి అక్కడ ఉన్న చైర్స్‌లో కూర్చొని మా ఊరి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అరె! ఆ బస్ ఎంతకీ రావడం లేదే! ఇప్పటికే నేను ఇంటి నుండి వచ్చి 2 గంటలు అవుతుంది. శృతి ఏమైనా ఫోన్ చేస్తుంది ఏమో అనుకోని నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాను ముందుగానే. ఇక అలా వచ్చిపోయే బస్‌లని నేను చూస్తూ ఉండగా మా ఊరి బస్ వచ్చి ఆగింది అక్కడికి. ఇక ఆ బస్‌లో ఉన్నవాళ్ళు దిగాక నేను నా బ్యాగ్ తీసుకొని బస్ ఎక్కుదామని వెళ్ళాను. ఇంకో 4 అడుగుల్లో నేను బస్ దగ్గరికి వెళ్తాను అనగా నా ముందుకి ఒక 6 అడుగుల కటౌట్ వచ్చి నాకు అడ్డంగా నిలబడింది. నేను ఎవరా అని నా తలని ఇలా పైకి అని చూశాను. ఓరి దేవుడా! ఈయనకెలా తెలిసింది నేనిక్కడ ఉన్నాను అని. నేను టెన్షన్ పడుతూ అభి గారిని చూస్తూ ఉన్నాను. ఆయన 2 చేతులు కట్టుకొని నన్నే సూటిగా చూస్తూ ఉన్నారు. నేను ఆయన పక్క నుండి వెళ్ళిపోదామని 2 అడుగులు ముందుకు వేశాను. అంటే నా బ్యాగ్‌ని విసురుగా ఆయన చేతుల్లోకి తీసుకొని నా చేయి మణికట్టు గట్టిగా పట్టుకొని నన్ను కారు దగ్గరికి లాక్కెళ్ళి నన్ను ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టారు. నేను ఆయన మొహాన్ని చూసి ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అసలు ఆయనకి నా మీద ఇంత పెత్తనమేంటి? ఈయనకెవరిచ్చారు నాతో ఇలా ప్రవర్తించే రైట్స్ అనుకుంటూ ఆయన్నే గుర్రుగా చూస్తూ ఉన్నాను. ఆయన మాత్రం నా మీద కోపాన్ని అంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ ఉన్నారు. దేనికైనా గుద్దితే శవాలు కూడా గుర్తుపట్టకుండా అవుతాం. అంత స్పీడ్ అవసరమా ఈయనకి అనుకున్నాను. అరగంటలో నేను మా కాలేజ్ ముందు ఉన్నాను. నేను దిగకుండా ఆయన వంక చూశాను. కళ్ళతోనే వెళ్ళు అన్నట్టు చూశారు. నేనిక కాళ్ళు ఈడ్చుకుంటూ మెల్లిగా నడుస్తూ ఉంటే, ఆయన వేసిన కార్ డోర్ సౌండ్‌కి నేను వెనక్కి తిరిగి చూశాను. ఆయన నా కాలేజ్ బ్యాగ్ నా మీదకి విసిరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ! మమ్మీ. నేనెక్కడికి అయితే వద్దు అనుకున్నానో, ఆయన మళ్ళీ నన్ను అక్కడికే తీసుకువచ్చి పడేశారు. ఇదేమైనా బాగుందా? ఆయనకి నాకైతే అస్సలు బాలేదు. ఇప్పుడు ఈయన రాకపోతే మంచిగా నేను మా ఊరి బస్‌లో నా ఫోన్‌లో సాంగ్స్ పెట్టుకొని వింటూ నా జర్నీ ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఈయన నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నన్ను జైల్లో వేసినట్టు ఎక్కడికి వెళ్ళనివ్వడమే లేదు. అప్పుడే నా కాలేజ్‌లో ఫ్రెండ్ శ్రావణి నా దగ్గరికి వచ్చి, "ఏంటి సంయుక్త డల్‌గా ఉన్నావు? ఏమయింది?" అని అడిగింది. "ఏం లేదు శ్రావణి" అని చిన్నగా నవ్వి, "ఆ రోజు కాలేజ్‌లో ఏదో అలా ఉండి విన్నామంటే విన్నాం, చదివామంటే చదివాం" అన్నట్టు కాలేజ్ టైమ్ అయిపోయాక బయటికి వచ్చి అభి గారు కార్ కనపడగానే ఎక్కి కూర్చున్నాను. ఇక డైరెక్ట్‌గా ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లోకి వెళ్ళాక నన్ను ఆయన ముందుకు లాక్కొని ఈడ్చి లాగిపెట్టి ఒక్కటి పీకారు. వామ్మో! ఈయన గారి దగ్గర కోపం ఎక్స్‌పెక్ట్ చేశా కానీ ఇంత ఘోరంగా కాదండి. నాకు మా తాతలు, ముత్తాతలు కనిపిస్తున్నారు ఆయన కొట్టిన దెబ్బకి. దేవుడా! అదేం చెయ్యరా నాయనా! అది చెయ్యా? ఐరన్ రాడా? మరీ అంత గట్టిగా కొట్టేసావేంట్రా బాబు! అనుకుంటూ నొప్పికి నా కళ్ళల్లో చేరిన నీటితో ఆయనని చూశాను. అలా చూడకే అని అదే చెంపపై మళ్ళీ కొట్టారు. అరె! నేను మనిషిని అనుకుంటున్నారా? లేక ఏదైనా డప్పు అనుకుంటున్నాడా అసలు నా చెంపలని? అలా వాయిస్తున్నాడు దుర్మార్గుడు.
అని ఈసారి ఇంకా ఎక్కువ నొప్పి కలగడంతో ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాను. నాకు కన్నీళ్ళు అస్సలు ఆగడమే లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్ను ఎవ్వరూ కొట్టలేదసలు. ఈ సంయుక్తని కొట్టిన మొట్టమొదటి మానవుడు ఈయనే. నేను ఏడుస్తూ ఉంటే చూస్తూ మళ్ళీ కొట్టడానికి చేయి ఎత్తగానే నేను భయంగా వెనక్కి వంగాను. "ఏయ్! ఆ ఏడుపు ఆపవే నువ్వు ముందు" అంటూ నా మీద అరిచి, నేను నా వెక్కిళ్ళ సౌండ్ బయటకి రాకుండా నా నోటికి చేయి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే నన్ను ఆయన దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నారు ఆయన ఎదకి. ఆయన అలా చేయగానే నాకింకా ఎక్కువగా ఏడుపు వచ్చింది. నా చెంపల మీద వేడిగా తెలుస్తుంది నాకు. ఆయన కొట్టిన దెబ్బలకి. మండుతుంది బుగ్గ పైన అంతా. అసలు చాలా పెయిన్‌గా ఉంది. నన్ను కాసేపు అలా హత్తుకునే ఉండి, మెల్లిగా నా చెంప మీద చెయ్యి వేశారు. నేను ఆయన చెయ్యి తాకగానే మంటకి అబ్బా! అంటూ వెనక్కి జరిగాను. నా చెయ్యి చెంప మీద అడ్డు పెట్టుకొని. ఆయన అంటూ నా చెయ్యి అడ్డు తప్పించి, నా మొహాన్ని సైడ్‌కి తిప్పి, ఆయన కొట్టిన చోట చూస్తూ ఉన్నారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.